ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ మనసులో ఏమనుకుంటున్నావో చెబుతాను, శ్రద్ధగా విను. తల్లి, ఇది విన్నాక నీ మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల మనసులో ఏమనుకుంటున్నారో అదే విధంగా చెబుతానని చెబుతూ ఉన్నారు. ఒకవేళ మీ మనసులో మాట అదే అయితే ఈరోజు బాబాగారు ఇచ్చేటువంటి ఈ సందేశంలోనే మీకు పరిష్కారం దొరుకుతుంది. మీ సమస్యలకు కానివ్వండి, మీ కష్టాలకు కానివ్వండి, ప్రతి ఒక్క మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు బాబాగారు ఇచ్చేటువంటి ఈ సందేశంలో సమాధానం ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెబుతున్నారో, ఏ బిడ్డలను ఉద్దేశించి చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే విందామా. బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఈరోజు నీ మనసులో మాట చెబుతాను, శ్రద్ధగా విను. ఇది విన్నాక నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు కూడా చెబుతావమ్మా. అవును తల్లి, ఇక నీ మనసులో భయాన్ని విడిచిపెట్టు. నీ మనసులో భయానికి చోటు ఇవ్వద్దు. నువ్వు ముందు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఏది కావాలనుకుంటే అది నీ దగ్గరకు వస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా నీ బాబా రూపంలో నీకు తోడుగా ఉందమ్మా. మరి నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? నీ సమస్యలన్నింటినీ సరిచేసి నీకు ఆనందాన్నిచ్చే నీ సాయిని నేను నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? నువ్వు దేని గురించి ఆలోచించవద్దు. ప్రతిరోజు రోజులు ఎలా అయితే మారుతాయో అలానే నీ సమస్యలు కూడా తీరి సంతోషకరమైన రోజులు వస్తాయి. నమ్మకంతో ఉండు. గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులను ఒక్కసారి తలుచుకోమ్మా. నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ బయటపడేసి నీకు కావలసిన ఆనందాన్ని అందుకో. పోయిన దానిని తలుచుకుని బాధపడవద్దు బిడ్డ. ఎందుకంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నావు. సంతోషాలన్నీ అందుకునే కాలం వచ్చేసిందమ్మా. కాబట్టి నీ కష్టాలన్నీ నాకు అప్పగించు. నీ కష్టాలన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేస్తావో మరుక్షణం నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నీ మనసులో ఉన్న, నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోబోతున్నాయి బిడ్డ. ఆనందం అనే వెలుగుని నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఇప్పుడు జరిగేవి చూసి బాధపడవద్దు. ఎందుకంటే ఇవి శాశ్వతం కాదని తెలుసుకోమ్మా. నీ సమస్యలన్నీ నేను తొలగిస్తాను. నన్ను నమ్ము బిడ్డ. ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి కావలసిన పనులన్నీ నేను ప్రారంభించేస్తానమ్మా. ఇక నీ ఆలోచన అనవసరం. నా బాబా నాకు తోడు ఉన్నారని నమ్మి ధైర్యంగా నీ పనులు మొదలుపెట్టు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నీ నీడల నీ చుట్టూ ఉంటాను బిడ్డ. నా అనుగ్రహం పొందిన నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఆనందపడే అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తాను తల్లి. ఎక్కువగా ఆలోచించి బాధపడవద్దు. అన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలని కోరుకుంటూ ఉన్నావో అది తప్పకుండా జరిగేలా చేస్తానమ్మా. నీ మనసు ఆనందంగా ఉంచడం నా బాధ్యత తల్లి. నా బాధ్యతను నేను తప్పక నిర్వర్తిస్తాను.
నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధి చెప్తానమ్మా. నిన్ను ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అవమానించారో వారందరూ తగిన శిక్షలు అనుభవించబోతూ ఉన్నారు. నువ్వు నాపై పెట్టిన నమ్మకానికి నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నువ్వు ఎదురు చూసే విషయాలు తానుగా అన్నీ జరుగుతాయి. ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా. ఈ తండ్రిపై భారం వేసి నువ్వు సంతోషంగా ఉండమ్మా, అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు చేయాల్సినటువంటి కొన్ని పనులను వారికి నిర్దేశించడం జరిగింది. బాబాగారు తన బిడ్డలకి ఏమీ చెప్పట్లేదండి, పెద్ద కష్టమైన పనులు ఏవి కూడా చెప్పట్లేదు. మీరు జరగబోయే దానిని తలుచుకొని బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ కష్టాలు ఉన్నాయి కదా, ఇవి జీవితాంతం ఉంటాయి అనుకుని మీరు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు బిడ్డ. మీకు నేను తోడున్నానమ్మా. మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారో అవి కేవలం మీ కర్మఫలాల కారణంగానే అనుభవిస్తూ ఉన్నారు. అవి త్వరలోనే తీసేసే బాధ్యత నాది. కావాలంటే ఆ కర్మలను నేను అనుభవిస్తాను నా బిడ్డలకు బదులుగా. కానీ చేసిన పాపాలకు ఎంతో కొంత ప్రాయశ్చిత్తం చెందాలి. కాబట్టి ఈ కష్టాలు కొన్ని వరకు మీరు అనుభవించక తప్పదు. అవి తీరిపోయేటువంటి రోజు దగ్గర పడింది. వాటి గురించి ఆలోచించకుండా మీ పూర్తి భారం నాకు అప్పగించి మీరు సంతోషంగా ఉండండి. నా బిడ్డలను ఆనందంగా ఉంచే బాధ్యత కూడా నాదే. నా బాధ్యతను నేను ఎప్పుడూ విస్మరించను అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మరి చేయవలసిన పనులు ఏంటంటే, మనం చేయవలసిన పనులు జరిగిన కష్టాలను తలుచుకొని బాధపడుతూ ఉండకుండా మనం తప్పకుండా సంతోషంగా ఉన్నటువంటి కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజులను గుర్తు తెచ్చుకోమని బాబాగారు అంటూ ఉన్నారు. అప్పుడు మీరు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాన్ని మీకు భవిష్యత్తులో కూడా నేను అందిస్తానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలండి. మనం పెద్ద పెద్ద కష్టాలు చేయాల్సిన అవసరం లేదు. కష్టమైన పనులు కూడా బాబాగారు మనకు చెప్పరు. ఒకవేళ మనకై మనం కష్టపడితే తప్పకుండా దానికి బాబాగారు ప్రతిఫలం అందిస్తారే కానీ బాబాగారు మాత్రం తన బిడ్డలకు కష్టమైన పనులు ఎప్పుడూ చెప్పరు. మీరు న్యాయంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మిగతావన్నీ నేను చూసుకుంటాననే బాబాగారు అంటారు. మీరు నా దగ్గర ఏ ప్రార్థన అయితే పెట్టారో, మీకు ఏది కావాలనైతే నన్ను అడిగారో అది తప్పకుండా నేను అందిస్తాను. మీరు ప్రయత్నం చేయండి అని మాత్రమే, మనం చేయగల పనులు మాత్రమే బాబాగారు చెబుతారండి. మన శక్తికి మించి కష్టపడే వాళ్ళు ఉంటారు. చాలా వరకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే రెట్టింపు బాబాగారు అందిస్తారు. ఎందుకంటే వాళ్ళ కష్టానికి మన ప్రయత్నం చేస్తేనే మనకు విజయాన్ని దక్కించేటప్పుడు మన స్థాయికి మించి కష్టపడితే అది ఊరికినే వదిలేస్తారా? ఆ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులాగా చేస్తారా బాబాగారు? ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు. ఎంత కష్టానికి అంత ప్రతిఫలాన్ని తప్పకుండా తండ్రి అందిస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? బాబాగారు చెప్పినట్టు భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి భయం మీకొద్దు. ఎందుకంటే మీరు బాబాగారిని నమ్మినటువంటి, బాబాగారికి ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డలు. మీకు ఎలాంటి అన్యాయం జరగదు, అందరికీ మంచి జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.